కన్నది కనిపించకపోయినా పని వాళ్ళ మీద అరవడం అలవాటైపోయింది అందరికీ. ఈ విభూది ఎక్కడ చచ్చిందో, ఎక్కడ వెతకాలో. ఏంటి ఇందాక నుంచి తెగ వెతికేస్తున్నావు? మొన్న సాంలోరిచ్చిన విభూది కనబడటం లేదంట, దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడ పోయింది అక్కడే వెతకాలంటారు. ఇంట్లో పోయిన బూడిద ఇక్కడ వెతికితే దొరుకుతుందా? ఊరికి నన్ను విసిగించబాక. అసలే నేను చాలా చెడ్డ చిరాకులో ఉన్నాను. ఎందుకంత చిరాకు? పోయింది విభూదే కదా. పోయింది విభూదే. అది దొరక్కపోతే నన్ను పనిలోంచి తీసేస్తారంట. బంగారమో వస్తువో పోతే పనిలోంచి తీసేస్తారు గాని ఈ విభూదేంటో. ఏంటి బూడిద కోసం నిన్ను తీసేస్తారా? అవును, నా బూడిద. అవును, బూడిదైతే ఏమిటి, విభూదైతే ఏమిటి, అంతా ఒకటేగా. పోతరాజు, నువ్వు నన్ను కాపాడావురా. నేనేం చేశానే? విభూతి దొరికిందిరా. దొరికిందా? ఎక్కడా? చూస్తూ ఉండు. ఇదే విభూది. బూడిద కావాలట, బూడిద. ఇది తీసుకురాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తదంట. తీసుకొస్తున్నాను, తీసుకోండి. విభూది కనిపించలేదని నన్ను పనిలో నుంచి తీసేస్తానంటావా? ఇప్పుడు ఈ బూడిదని విభూదిగా నమ్మిస్తా. నిన్ను నీ కూతురు బతుకులు కూడా ఇలా బూడిదలాగా చేసేస్తాను. అమ్మా, విభూది దొరికిందా? లేదు మావయ్య, అదే కంగారుగా ఉంది. పొద్దున్నుంచి ఉంది, సడన్ గా ఎలా మాయమవుతుందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ పడిపోయిందో ఏంటో. స్వామీజీ గారు అదే పనిగా జాగ్రత్తగా ఉండమన్నారు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే రామం చేత మళ్ళీ ఫోన్ చేయిస్తారు. అమ్మగారు, విభూది దొరికిందమ్మా. భగవంతుడా, ఎక్కడ దొరికింది? అది పోన్లే, ఎక్కడ దొరికితే ఏంటి, దొరికింది చాలు. ఇంటి బయట రక్షణ రేఖ వేయాలి. వెళ్ళమ్మా. నాకు చాలా భయంగా ఉంది తెలుసా? ఎందుకు భయం? 2 డేస్ నుంచి స్కూల్కి వెళ్లకుండా నీతోటే వస్తున్నాను కదా. మా డాడీకి తెలిస్తే నా పని అంతే. అంటే నీకు నాతో రావడం ఇష్టం లేదా? ఎందుకు లేదు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఆడించే గేమ్స్ అంటే ఇంకా ఇష్టం. అయితే ఈరోజు ఒక కొత్త గేమ్ ఆడుకుందామా? కొత్త గేమా? ఏంటది? తొందర ఎందుకు, చెప్తాను పదా.
పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. అయినా ఈ 30 నెంబర్ ఏంటి నిద్ర లేకుండా చేస్తుంది? ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయింది ఇదే రోజు కదా. వాళ్ళందరూ చనిపోయారు కదా, మరి కాలనీ మొత్తం 30 నెంబర్ బోర్డు ఎవరు పెట్టారు? అది అర్థం కాకే కదా భయపడుతున్నాం. మొన్న ఆ పక్కింట్లో సంధ్య చనిపోయిన రోజు కూడా వాళ్ళ ఇంటి పైన 13 అనే నెంబర్ రాసుంది. నెక్స్ట్ ఎవరింటి మీద రాస్తారో, ఎవరు చనిపోతారో తెలియట్లేదు. అసలు ఇదంతా చేస్తుంది మనిషా దెయ్యమా అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ముమ్మాటికి ఇంట్లో చనిపోయిన వాళ్ళే దయ్యాలే ఇదంతా చేస్తున్నారు. అడుగో మీరు చెప్పిన మాంత్రికుడు అనుకుంటా. స్వామి, మేము చెప్పిన ఇల్లు ఇదే. ఇందులో ఏముందో మీరే కనుక్కోవాలి. అది లైవు. ఇది ఆ పోలేరమ్మ తల్లిని పూజించిన పవిత్ర జలం. అమ్మవారి శక్తి ముందు ఎటువంటి దుష్ట శక్తి నిలవలేదు. ఈ జలాన్ని తీసుకెళ్లి ఆ ఇంట్లో చల్లితే ఎటువంటి దయ్యాలైనా నాశనం అవుతాయి, గాల్లో కలిసిపోతాయి. మరి వెళ్ళి చల్లండి స్వామి. నేను కాదు, మీలో ఒకరు వెళ్లి చల్లితేనే ఫలితం ఉంటుంది. ఎందుకు స్వామి? లోపలున్న దయ్యాలు మీ మీద పగబెట్టి ప్రతీకారం సాధించాలని చూస్తున్నాయి, కాబట్టి మీరే వెళ్ళాలి. ఈ రక్షణ నీటిని మీలో ఎవరో ఒకరు చల్లాలి. నేను వెళ్తాను. పద్మ, నీకేమైనా పిచ్చా? నువ్వు వెళ్ళటం ఏంటి? మరి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు కదండి. ఇంకా మీరేం మాట్లాడకండి స్వామి, ఇవ్వండి. గుర్తు పెట్టుకో, నీ మనస్సులో అమ్మవారి స్మరణ తప్ప ఏముండకూడదు. నువ్వు చేసే పనిని అడ్డుకోవడానికి ప్రేతాత్మలు ప్రయత్నిస్తాయి, పలకరిస్తాయి, ఏడుస్తాయి. వాటికి మాత్రం చెలించకు. నీ కంటికి కనిపించే దృశ్యాలేవి నిజం కాదని నమ్ము. ఈ రక్షణన్నిటిని ఇల్లంతా చల్లి వెనక్కి చూడకుండా భయపడకుండా రావాలి. భయపడినా వెనక్కి తిరిగినా నేనేమీ చేయలేను. పద్మ, వెళ్ళొద్దు పద్మ, నా మాట విను పద్మ. పద్మ, పద్మ.
చూడ్డానికే వచ్చారా? ఇన్ని రోజుల తర్వాత నా కోసం వచ్చారా? ఇంకా నాతోనే ఉండిపోతారా? మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరా ఆంటీ? మీరు చచ్చిపోతే పాతి పెట్టేశారు కదా, మళ్ళీ మళ్ళీ ఎలా వచ్చారు? వెళ్ళిపోక ఆంటీ, నువ్వు ఇక్కడే ఉండు. నాకొక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది. పద్మ 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 ఏమైంది? పద్మ ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? పద్మ ఏమైంది? ఏమైందమ్మా? పద్మ పద్మ ఏమైంది? ఏమైంది పద్మ? ఇంటి నిండా ఏమైంది? పద్మ దయ్యాలే నన్ను వచ్చి ఏమైంది పద్మ? చంపడానికి పద్మ పద్మ ప్రయత్నిస్తున్నాయి. అయ్యో పద్మ అయ్యో పద్మ పద్మ లే పద్మ, వెళ్ళకంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. పద్మ ఈ ఇంట్లో ఉన్నది మామూలు దయ్యాలు కాదు. నేనేం చేయలేను అమ్మో, నేనేం చేయలేను, నా వల్ల కాదు. వెళ్ళిపోతారండి. పద్మ లే పద్మ. పద్మ పద్మ లే పద్మ. పద్మ లే పద్మ. నేను చెప్పానా? పసుపు నీళ్లకు రంగు నీళ్లకు భయపడేది కాదు. మిమ్మల్ని అందరినీ చంపకుండా ఎక్కడికి వెళ్ళదు. ఏయ్ నువ్వుండ్రా, అసలే నా భార్యకి ఏమైంది నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ పిచ్చి వాగడేంటి? పద్మ లే పద్మ. పద్మ పద బాబు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద్మ మెల్లగా. పద్మ పోతారు, మీరందరూ పైకి పోతారు. ఏంటి హనీ, ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావు? అవును సిరి, ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంత హ్యాపీ? ఎందుకేంటి, మనం ఆడుతున్న అన్ని గేమ్స్ లో మనమే విన్ అవుతున్నాం. అవునా? అయితే నేను కూడా హ్యాపీ.
ఇందాక ఆంటీ బాగా భయపడింది కదా. అవును, కానీ అలా భయపెట్టడం తప్పు కదా. తప్పేం కాదు, వాళ్ళందరూ బ్యాడ్ అంకుల్స్ బ్యాడ్ ఆంటీస్. వాళ్ళని అలానే చెయ్యాలి, అప్పుడే మన గేమ్ లో మనం విన్ అవుతాం. అవును హనీ, మీ మమ్మీ డాడీని చూపిస్తానన్నావు కదా, ఇప్పటి వరకు చూపించలేదు. పద మా ఇంటికి వెళ్దాం, చూపిస్తా. సరే పద. వీళ్ళే మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ ఎలా చనిపోయారు? ఏంటి హనీ ఆలోచిస్తున్నావు? ఎలా చనిపోయారంటే చెప్పవే. అది తెలుసుకునే ముందు మనం గేమ్ ఫినిష్ చేయాలి. అదేంటి, ఇంకా గేమ్ అవ్వలేదా? అది ఇప్పుడే స్టార్ట్ అయింది, పద ఫినిష్ చేద్దాం. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో కొంతమంది వచ్చారు సార్. కేసు ఏంటో కనుక్కున్నావా? తెలియదు సార్, వాళ్ళు డైరెక్ట్గా మీతోనే మాట్లాడాలంటున్నారు. సరే రమ్మను. అలాగే సార్. సార్, కాలనీ వాళ్ళు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరంతా చనిపోయిన అమ్మాయి సందే ఉంటున్న కాలనీ వాళ్లేగా? అవును సార్. చెప్పండి, ఏంటి విషయం? సంధ్య కేసు విషయం ఏమైంది సార్? ఆ కేసు గురించి చెప్పడానికి ఏముంది? యాక్సిడెంటల్గా చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కేసు క్లోజ్ చేశాం. అది యాక్సిడెంట్ డెత్ కదా సార్, మర్డర్. నీకెలా తెలుసు ఎవరు చంపారు? చంపింది మనిషి అయితే చెప్పగలం సార్. మరి సంధ్యను చంపింది దెయ్యం సార్. వాట్? మర్డర్ చేసింది దెయ్యమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము చెప్పేది నిజం సార్.